ఇండియా ప్రపంచానికి అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారు. కానీ ఇక్కడ ప్రతి పౌరుడు ప్రతి రోజు తన ప్లేట్ ని అనుమానంతోనే చూస్తున్నాడు. పాలు కొనేటప్పుడు వాసన చూస్తాం, పండ్ల వాసన చూస్తాం, పప్పులు నిశితంగా పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు ఎగ్స్ ని చూస్తే అవి రేడియో యాక్టివ్ మెటీరియల్ లా అనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే మధ్యతరగతి కోసం ఎగోస్ న్యూట్రిషన్ అనే స్టార్టప్ క్రూయల్టీ ఫ్రీ హైజీనిక్ ఎగ్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ఈ గుడ్లపై జరిపిన పరీక్షలో భయంకరమైన సత్యం బయటపడింది. గుడ్ల బ్యాచ్ లో ఏకంగా 2 నిషేధిత రసాయనాలు దొరికాయి. అవి నైట్రోఫ్యూరియన్, నైట్రోఅమిడజోల్. ఈ 2 పౌల్ట్రీ పరిశ్రమలో వాడకుండా నిషేధించబడ్డాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, వీటిని జీనోటాక్సిక్ గా వర్గీకరించారు. అంటే ఇవి మీ DNA ను దెబ్బతీస్తాయి, దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీసే అవకాశం కూడా ఉంది. అయితే ఇదొక సింగిల్ టెస్ట్ అని కంపెనీ ఖండించింది. కానీ ఈ నివేదిక వెనుక దాగి ఉన్న పెద్ద నిజం కూడా ఉంది. భారత్ లో ఆహార కల్తీ అనేది ఒక అంతులేని కథ. పాలని నీరు, డిటర్జెంట్, యూరియా కలిపి ఇస్తున్నారు. పన్నీర్ లో స్టార్చ్, పప్పుల్లో పాలిషింగ్ ఏజెంట్స్, ఇక కారం పొడి, పసుపులో బట్టలకు రంగులు వేసి సీసం క్రోమేట్ ని కూడా కలిపేస్తున్నారు. కూరగాయలపై విపరీతంగా పురుగు మందులు, చేపలను ఫ్రెష్ గా ఉంచడానికి శవాలను భద్రపరిచే ఫార్మాలిన్ యూజ్ చేస్తున్నారు. ఇదొక జాతీయ విషాదం. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తోంది? ప్రతి పెద్ద కల్తీ నిజం. ప్రభుత్వం బయట నుంచే ఎందుకు రావాలి? ఎందుకంటే ఈ సంస్థ కేవలం హాల్ మానిటర్ లా పనిచేస్తుంది తప్ప రెగ్యులేటర్ లా కాదు. టెస్టింగ్ ల్యాబ్స్ పరిమితం, సిబ్బంది కొరత, కల్తీ విధించే జరిమానాలు అన్ని తాత్కాలికమే. 2022-2023 మధ్య పరీక్షించిన ప్రతి 4 శాంపుల్స్ లో ఒకటి, అంటే ఏకంగా 25% కల్తీకి గురైనవే. ఒక దేశం మొత్తం పారానాయిడ్ గా మారిపోయింది. వ్యవస్థ పదే పదే ఫెయిల్ అవుతోంది. ఈ సంక్షోభం రసాయనం గురించి కాదు, విశ్వాసం గురించి. దీన్ని వెంటనే మార్చకపోతే ఆరోగ్య భారతం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది.